రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని సందర్శించే భక్తులకు తిరుమల స్థాయిలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని వైటీడీ పాలక మండలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదే స్థాయిలో ఆలయ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం పాలక మండలిని నియమించింది. ఈ నెల 11న పాలక మండలి సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాలక మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పాలక మండలి సభ్యులు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డుకు నియమితులైన సభ్యులను ముఖ్యమంత్రి అభినందించారు. యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసి భక్తులకు తిరుమల తరహా సౌకర్యాలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని పాలక మండలికి సూచించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పాలక మండలి సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొనిదెల సురేఖ, సి విజయరాజం, పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం రాఘవేంద్రరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఎక్స్ అఫీషియో సభ్యుడు, ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు, దేవస్థానం ఈవో భవానీశంకర్ పాల్గొన్నారు.